ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 చేద్దామమ్మా. ఎగ్జాంపుల్ 5 ఏంటంటే, ద షాడో ఆఫ్ ఏ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ ఈస్ ఫౌండ్ టు బి 40 meters longer when sun's altitude is 30 degrees than when it is 60 degrees. Find the height of the tower. ఒక టవర్ ఉంది, ఏబి అనే టవర్. దాని యొక్క షాడో మామూలుగా షాడో పడుతూ ఉంటుంది. అయితే 30 degrees ఉన్నప్పుడు 60 degrees ఉన్న దానికన్నా ఎంత పొడవు ఉందంట? 40 meters పొడవు ఉంటే దెన్ వాట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ది టవర్ ఎంత ఉంటుంది అది క్వశ్చన్. ఒక టవర్ ఉంది, ఈ టవర్ యొక్క షాడో పడుతుంది. అయితే 2 సిచ్యువేషన్లు ఇచ్చాడు. ఆల్టిట్యూడ్ ఆఫ్ ది సన్ 30 degrees ఉన్నప్పుడు 60 degrees. 60 degrees ఉన్న దానికన్నా 30 degrees ఉన్నప్పుడు దాని యొక్క లెంగ్త్ ఎంత ఎక్కువ అంట? 40 meters ఎక్కువ. అయితే ఈ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, విల్ గో టు దట్ వన్. ఓకే, ఏబి ఇస్ ద టవర్, దీని హైట్ హెచ్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఇవ్వలా 60 degrees ఉన్నప్పుడు. అయితే 60 degrees కాకుండా 30 degrees ఉన్నప్పుడు దీనికన్నా ఎంత లాంగ్ ఉందన్నాడు? 40 meters లాంగ్ ఉందన్నాడు. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే ఏబిసి ఒకటి, అలాగే ఏబిడి ఒకటి. ఓకే, ఏబిసి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాంగిల్ ఎంత? 60 degrees. ఇది ఆపోజిట్ ఎడ్జసెంట్ అంటే tan 60 is equal to h/x. అంటే tan 60 ఎంత? √3 is equal to h/x. అంటే h is equal to x √3. ఈక్వేషన్ 1 అంటే రిలేషన్ బిట్వీన్ h అండ్ x వచ్చింది. నెక్స్ట్ ఏబిడి తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ ఎంత? h. ఎడ్జసెంట్ సైడ్ ఎంత అంటే రెండిట్లో యాడ్ చేయాలి కాబట్టి x + 40 అవుతుంది. ఓకే, అంటే tan 30 degrees is equal to h/x + 40. 30 degrees ఎంత? 1/√3 h/x + 40 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? x + 40 is equal to h√3. ఇప్పుడు h బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఈక్వేషన్ 1 నుంచి x √3 రాస్తాం. అప్పుడు x + 40 is equal to √3 into √3 is equal to 3. కట్ 3x. అంటే 40 is equal to x రేట్ పంపిస్తే 3x - x. 40 is equal to 2x. అప్పుడు x is equal to ఎంత? 40/2 అంటే 20 meters. ఓకే, అంటే ఇప్పుడు హైట్ కావాలి అన్నాడు. హైట్ అంటే x √3, x ఎంత? 20. కాబట్టి ఎంత వచ్చింది? హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వచ్చినట్లు? x √3, దట్ ఈస్ 20 √3 meters అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ విల్ ప్రొసీడ్ టు ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ 6. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పైనుంచి కింద చూస్తున్నట్లు. ఏం చూస్తున్నాడు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎన్ 8 meter టాల్ బిల్డింగ్. వైలెట్ కలర్ లో ఉంది కదా, దేన్ని చూసామంట? టాప్ బాటమ్ రెండిట్లు చూసాం. దేన్ని? 8 meter టాల్ బిల్డింగ్. 8 meters టాల్ బిల్డింగ్ ఉన్న 8 meters టాల్ బిల్డింగ్ అంటే ఏబిని చూస్తున్నాం. ఎక్కడ? టాప్ బాటమ్. అయితే ఎక్కడి నుంచి చూస్తున్నా అంటే ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. అంటే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ఇది ఏదో ఒక అపార్ట్మెంట్ పై నుంచి చూస్తున్నాం అనుకుందాం. అయితే ఫస్ట్ టాప్ చూసినప్పుడు కొంచెం తక్కువ యాంగిల్ ఉంటుంది, అలా ఇంకా డౌన్ చూసినప్పుడు ఇంకా తలదించాలి కానీ 45 degrees. సో టాప్ చూసినప్పుడు బికి యాంగిల్ 30 degrees, అలాగే ఇదంతా 45 degrees. మనం ఇలా కూడా ఆలోచించవచ్చు, ఎందుకంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది 30, అలాగే ఇది ఎంతమ్మా? 45. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. ఇప్పుడు హైట్ ఆఫ్ ది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ఎంత? అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 buildings, ఏబి బిల్డింగ్ కి అలాగే మల్టీ స్టోర్ బిల్డింగ్ కి మధ్యన దూరం కావాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం పీడిఎఫ్ లో చూద్దాం. ఓకే, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. అయితే బిల్డింగ్ హైట్ ఇచ్చాడు కాబట్టి 8 meters. ఈ పక్కన కూడా ఈ పార్ట్ కూడా ఎంత ఉంటుంది? 8. ఈ పైన మిగిలిపోయిన పార్ట్ ఎంత ఉంటుంది? x. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ 30 degrees, ఇక్కడ 45. అంటే రైట్ యాంగిల్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి? ఏ, సి,
డి దగ్గర ఒకటి, అలాగే ఏబి ఈ దగ్గర ఇక్కడ యాంగిల్ 30, ఇక్కడ 45. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏబిఈ తీసుకుందాం. రెండు రైట్ యాంగిల్స్ యూజ్ చేయాల్సిందే. సో టేక్ ట్రయాంగిల్ ఏబిఈ. అప్పుడు ఇక్కడ 30 degrees కాబట్టి tan 30. ఆపోజిట్ ఎంత ఎక్స్, ఎడ్జసెంట్ ఎంత వై, ఎక్స్ బై వై. tan 30 degrees ఎంత 1/√3 ఎక్స్ బై వై. ఇప్పుడు మనం అంటే ఒకదాని నుంచి ఒక రిలేషన్ చూసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √3 వస్తే x√3. ఇది ఉపయోగపడుతుందేమో చూద్దాం అలాగా. ఇప్పుడు ఏసిడి ట్రయాంగిల్ తీసుకోండి. tan 45 degrees ఇదేంటి ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్, ఇక్కడ నుంచి 8 కాబట్టి ఇది ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది వై అవుతుంది. ఓకే, సో tan 45 degrees 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8 బై వై. అలాగే వై ని పంపించాను, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూస్తే రిలేషన్ ఉంది కదా, వై పదం రాయొచ్చు x√3 కాబట్టి ఈ వై పదం మనం రాసుకుందాం x√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8. సో ఈ ఎక్స్ ఇట్ వచ్చింది అనుకోండి, x√3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఈ ఎక్స్ కామన్ తీసాం అనుకోండి అమ్మ, √3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఎక్స్ కావాలి కాబట్టి 8/√3 మైనస్ 1. ఇక్కడ డినామినేటర్ లోకి ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు కాబట్టి రేషనలైజ్ చేద్దాం. √3 + 1/√3 + 1 అప్పుడు ఏమవుతుంది 8 బ్రాకెట్ √3 + 1 బై డౌన్ సైడ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి ఇది a² మైనస్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది √3² అంటే 3 మైనస్ 1 ఎంత 2 వచ్చింది. ఇక్కడ ఈ 2 8 టైమ్స్ సరిపోతుంది 4 టైమ్స్. ఆన్సర్ ఎంత వచ్చింది 4 × √3 + 1 మీటర్స్. అంటే ఏది ఎక్స్ వచ్చింది. కానీ మనకి ఏం కావాలి మల్టీ స్టోర్ బిల్డింగ్, అది ఎంత మొత్తం హైట్ ఎంత 8 + x. మల్టీ స్టోర్ బిల్డింగ్ హైట్ ఈజ్ 8 + x. 8 + 4√3 + 1 8 ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తాం 4√3 అలాగే 4 × 1 4. సో 4√3 + 4 8 + 4 ఎంత 12 + 4√3. 12 4 కామన్ గా 4 టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ 4 3 is 12 కాబట్టి 3 + √3 మీటర్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ టు ఎగ్జాంపుల్ 7. ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఇది చూడండి అమ్మా, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్. ఒక రివర్ మీద ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది రివర్స్ ఆర్ 30 degrees and 45 degrees. అంటే బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ మధ్యలో ఆగుతాం కదా, ఆగి అటు ఇటు చూసాం బ్యాంక్స్ ని. ఒక బ్యాంక్ ఎంత యాంగిల్ చేసిందంట 30 degrees, ఇంకో బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఎంత యాంగిల్ చేసింది 45 degrees. Find respectively if the bridge is at a height of 3 meters from the banks నుంచి ఆ బ్రిడ్జ్ ఎంత ఎత్తులో ఉందంట 3 meters ఎత్తులో ఉందంట. ఫైండ్ ది విడ్త్ ఆఫ్ ది రివర్. ఇప్పుడు రివర్ యొక్క వెడల్పు ఎంత అది క్వశ్చన్. ఓకే, ఇదంతా బ్రిడ్జ్ అనుకుందాం అమ్మా, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ఒక పాయింట్ మీద నుంచున్నాను, ఏ అనే పాయింట్ మీద నుంచున్నాను. ఇప్పుడు ఇది బ్యాంక్ ఆఫ్ ది రివర్, ఇట్ సైడ్. ఓకే, సో ఇటువైపు చూస్తేనేమో 30 degrees ఉంది, కిందకు చూసాను కాబట్టి ఇటువైపు చూస్తే 45 degrees ఉంది. ఈ బ్యాంక్ దగ్గర నుంచి బ్రిడ్జ్ ఉన్న ఎత్తిచ్చాడు కాబట్టి ఎంత 3 meters. దానికి ప్యారలల్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత 3 meters. అయితే ఈ బ్యాంక్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత అంటే ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు ఉన్న దూరం. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ డిబినేమో ఎక్స్ అనుకుందాం, ఈ బీసీనేమో వై అనుకుందాం. ఇక్కడ 45 కాబట్టి ఈ యాంగిల్ 45 అయింది, ఇక్కడ 30 కాబట్టి ఈ యాంగిల్ 30. ఇప్పుడు ఈ హైట్ ఎంత ఇచ్చేసాడుగా 3 meters. సో ఏబిడి యాంగిల్ యూజ్ చేసి ఎక్స్ కడదాం, ఏబిసి యాంగిల్ యూజ్ చేసి వై కడదాం. కట్టిన తర్వాత ఎక్స్ ని వైని కలిపామనుకోండి ఏమొస్తుంది డిస్టెన్స్ బిట్వీన్ ది 2 banks అనేది వస్తుంది. సో అందుకని ఏం చేసామంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ట్రయాంగిల్ ఏబిడి. ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది tan 30 degrees is equal to 3/x.
1/√3 is equal to 3/x. That is equal to ఎంత? ఈ x ఇటు వస్తే x is equal to 3√3 meters. అంటే ఈ x వచ్చేసింది. y తెలియాలంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? ABC తీసుకోవాలి. టేక్ ట్రయాంగిల్ ABC. 1045 degrees ఎంత? 3/y. 1045 is equal to 1 కాబట్టి 1 is equal to 3/y is equal to 3. Okay. Therefore, width of the river ఎంత? x plus y. 3√3 plus 3 అంటే 3 కామన్ చేస్తే 1 plus √3 meters. ఈ విధంగా మనం ప్రతి ప్రాబ్లంని అంటే ఎక్సర్సైజ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. అయితే కొంచెం ఫిగర్ డ్రా చేయడం, దాన్ని బేస్ చేసుకుని ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి ఏ విధంగా చేయాలని మనం ముందుకెళ్తే కనుక ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు.